హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కిటెక్ ఇన్ఫో. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ పిక్సార్ట్లో మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ముందుగా మీరు యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసి ఎడిట్ ఏ ఫోటో మీద ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయినా సెలెక్ట్ చేయండి. మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ క్రాప్ మీద ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది క్రాప్ చేయండి. సో ఇలా కరెక్ట్గా క్రాప్ చేయండి. సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. మీ ఫుల్ ఇమేజ్ అనేది యాడ్ చేయండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. సో ఇలా కరెక్ట్ జూమ్ చేయండి. లెఫ్ట్ సైడ్ పెట్టేయండి. ఒపాసిటీ అనేది తగ్గించండి ఇలా. నెక్స్ట్ ఎరేజ్ పైన ట్యాప్ చేసి రైట్ సైడ్ అవుట్లైన్ మొత్తం ఎరేజ్ చేయండి ఇలా. సో ఇలా కరెక్ట్ ఎరేజ్ చేసేయండి. సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేయండి. యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసి బటర్ఫ్లై స్టిక్కర్ అనేది యాడ్ చేయండి. మీకు స్టిక్కర్ కావాలంటే టెలిగ్రామ్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. సో ఇలా కరెక్ట్ జూమ్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్ మీద ట్యాప్ చేయండి. మల్టిపుల్ సెలెక్ట్ చేయండి. సో ఇలా కరెక్ట్ బటర్ఫ్లై ఉందో లేదో కరెక్ట్ చూసుకోండి. సో ఇలా కరెక్ట్ చూసుకోండి. ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి మీ అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. సో ఇలా కరెక్ట్ జూమ్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్లో రిమూవ్ బీజిఎం మీద ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేయండి ఇలా. సో మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో నెక్స్ట్ మీ ఇమేజ్ అనేది ఇలా కరెక్ట్గా పెట్టేయండి. ఎరేజ్ పైన ట్యాప్ చేయండి. సైజ్ పెంచుకోండి, హాట్నెస్ తగ్గించుకోండి. బాటమ్ మొత్తం ఎరేజ్ చేసేయండి ఇలా. బాటమ్ మొత్తం ఎరేజ్ చేయండి. సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేయండి. మీ ఇమేజ్ అనేది ఇలా జూమ్ చేయండి కరెక్ట్గా. నెక్స్ట్ ఎరేజ్ పైన ట్యాప్ చేయండి. అవుట్లైన్ మొత్తం కొంచెం ఎరేజ్ చేయండి, సైజ్ పెంచుకోండి. అవుట్లైన్ మీ ఇమేజ్ అవుట్లైన్ అనేది కొంచెం ఎరేజ్ చేయండి. సో ఇలా కరెక్ట్ ఎరేజ్ చేయండి. సో ఇలా కరెక్ట్ ఎరేజ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేయండి. యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి ఒక స్టిక్కర్ అనేది